'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చూసాను. చూసిన తర్వాత నాకు క్లైమాక్స్‌లో ఎవరైతే ఈ అమ్మాయిని రేప్ చేసారో, ఆ అబ్బాయయితే నాకు నచ్చలేదండి. నిజంగా అనుపమ గారు మీరు ఎలా యాక్సెప్ట్ చేసారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకే వాంతొస్తుందన్నమాట. సో, అమ్మాయిలందరికీ ఈ మూవీ గనుక చూస్తే ఫస్ట్ టైమ్ వచ్చే ఫీలింగు క్లైమాక్స్‌లో వచ్చే ఆ అబ్బాయి, అరే! వీడా నన్ను ఇలా చేసింది, వీడి బిడ్డనా నేనిప్పుడు కంటుండేది అనే ఖచ్చితంగా మాకే అంత ఫీలింగొచ్చినప్పుడు, మీరు ఆ అబ్బాయిని ఎలా యాక్సెప్ట్ చేసారో నాకైతే అర్థం కావట్లేదు. సో, మీలో ఎవరైనా అమ్మాయిలు నా వీడియో గనక చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. వాడికంటే ఈ సినిమాలో ఒక సీక్రెట్ యాప్ ఉంటదనమాట. దాన్ని డెవలప్ చేసిన వాడు ఆ అమ్మాయి యొక్క సీనియర్ అనమాట. కనీసం వాడు చేసాడు అని చెప్పినా కూడా ఏదో సినిమా అనేది ఇంకొంచెం బావుండేది. చూడ్డానికి కూడా అబ్బాయి ఓకే. బావున్నాడు అనిపిచ్చేది. మరీ పోయి ఇలాంటి వాడిని పెట్టేసేసరికి మరీ టూ మచ్ అనిపిచ్చింది నాకైతే. సో, ఆ సీన్ చూసినప్పుడు 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అని పెట్టారు. ఓకే. బావుంది. పేరుకి తగ్గట్టుగా మూవీ ఉండాలి కదండీ! అసలు 'జానకికి' ఆ 'స్టేట్ ఆఫ్ కేరళకి' సంబంధం ఏంటో నాకర్థం కావట్లేదు చారి గారు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. పాపం ఒక అమ్మాయికే తెలియకుండా తనకు ప్రెగ్నెన్సీ అని తెలిస్తే ఆ పిల్ల ఎంత బాధపడుతది అనే చెప్పే విధానం కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చూపిచ్చారు. ఈ మూవీలో ఒక సీక్రెట్ యాప్ ఉంటది. దాన్ని చెప్పే విధానం కానీ, దాన్ని రివీల్ చేసే విధానము ఏదో పెట్టాలి, చూపించాలన్నట్టే చూపించారు తప్ప పైపైన టచ్ చేసి వదిలేసారు తప్ప అంత లోతుగా అయితే వెళ్ళలేదు. అంత ఎఫెక్టివ్‌గా కూడా లేదన్నమాట ఇది. ఇంతకి స్టోరీ ఏంటంటే, జానకి అనే అమ్మాయి తన ఫ్రెండ్స్‌తో పాటు ఒక బేకరీ అండ్ సూపర్ మార్కెట్‌కెళ్తదనమాట. అక్కడేదో కొంచెం స్నాక్స్ తినేసిన తర్వాత, తను బేకరీలో ఏదో షాపింగ్ చేస్తున్నప్పుడు, తన ఫోన్ అనేది అక్కడ మర్చిపోద్ది. సో, మర్చిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చూసుకుంటే ఫోన్ ఉండదు. మళ్ళీ ఫోన్ కోసమని మళ్ళీ అదే బేకరీకి రావడము జరుగుతుంది. సో, తర్వాత అక్కడ రేప్‌కి గురవుద్దనమాట. సో, తనకు స్పృహ వచ్చిన తర్వాత తనకి ఎవరో రేప్ చేశారని కోర్ట్‌లో కేసేస్తది. ఏసిన తర్వాత ఆ కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటదనమాట. నాకు న్యాయం కావాలని చెప్పేసి. సో, అది కోర్ట్‌లో జరిగే వాదన ఎలా ఉంటది, ఇంతకీ జస్టిస్ ఎవరి వైపు వచ్చింది అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, అదన్నమాట విషయము. ఇక 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' 2 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్‌తో మోస్ట్ కాంట్రోవర్షియల్ ఫిల్మ్‌గా మలయాళంలో థియేటర్స్‌లో అయితే రిలీజ్ అయ్యి, తరువాత ప్రెజెంట్ జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. లాస్ట్ వీక్ నుండే కానీ, ఒక్క తెలుగు ఆడియో మాత్రమే ఈ వీక్ నుంచి యాడ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్. ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా హెల్తీ వేలో తీశారబ్బా! సో, ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. ఫస్ట్ 40 మినిట్స్ బావుంది. తర్వాత 'సురేష్ గోపి' గారు ఎప్పుడైతే కోర్ట్‌లో వాదించే సీన్స్ ఒస్తాయో అప్పటి నుంచి వేరే లెవెల్ ఉంటది. ఇంటర్వెల్ వరకు సూపర్‌గా వెళ్తదనమాట. ఆ కోర్ట్‌లో డిఫెన్స్ లాయర్‌తో వాదించే విధానము అవన్నీ కూడా పాయింట్స్ చాలా అంటే చాలా బావుంటాయి. ఎలా ఉంటది అంటే ఇక మనం ఏమి ఎదురు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ లేనట్టుగా అలా మంచి మంచి డైలాగ్స్‌తో 'సురేష్ గోపి' గారు వాదిస్తుంటే అబ్బా! ఏం చెప్పాడురా అనిపిస్తదనమాట. ఇక సెకండ్ హాఫ్‌లో ఓడిపోయిన కేస్‌ని హైకోర్ట్‌లో ఓపెన్ చేసే విధానం కానీ, అలాగే నిజాలు కనిపెట్టి నిందితుల్ని పట్టుకునే విధానం కానీ, ఏమి పెద్దగా మనకు థ్రిల్‌లాగా మనం ఫీల్ అవ్వమన్నమాట. మళ్ళీ క్లైమాక్స్ ఓకే. బావుంది. మెయిన్‌గా 'సురేష్ గోపి' గారు ఈ సినిమాలో హైలైట్ అవుతారన్నమాట మంచిగా. ఆధారాలు సరిగ్గా లేకపోతే ఎవరు ఏం చేయలేరనే పాయింట్స్‌తో వచ్చే కోర్ట్ సీన్స్ అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. అండ్ కోర్ట్‌లో జరిగే ఆర్గ్యుమెంట్స్ భలే ఉంటాయి. 2 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 2 ఎపిసోడ్స్ బావుంటాయి. ఇంకా రిమైనింగ్ అంత ఎక్స్‌ట్రార్డినరీగా అయితే ఏమి ఉండవనమాట. సో, టెక్నికల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంది. బీజీఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ అన్నీ చాలా బావున్నాయి. పెర్ఫార్మన్స్ వైస్ అయితే నాకు మాత్రం 'సురేష్ గోపి' గారు చాలా అంటే చాలా బాగా నచ్చారు ఆ క్యారెక్టరు. సో, ఆయన వేసే డైలాగ్స్ కానీ, ఆయన కోర్ట్‌లో వాదించే విధానం కానీ అన్నీ చాలా బావున్నాయి. అండ్ 'అనుపమ పరమేశ్వరన్' ఈస్ ఓకే. తనకు ఉన్న క్యారెక్టర్‌లో తను బానే చేసింది. రిమైనింగ్ ఎవ్రీవన్ ఈస్ ఓకే. ఏదైతే క్లైమాక్స్ ఉందో ఆ క్లైమాక్స్‌లో వచ్చే అబ్బాయి అయితే నాకు నచ్చలేదండి. సో, ఇది ఫ్రాంక్‌గా చెప్తున్నాను. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డిసప్పాయింట్ చేయను. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్. మీరు గనక ఈ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ గనక చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సో, థాంక్ యూ.